ఇక్కడ కనబడుతుంది. కానీ ఒకటి సార్, ఓకే, ఇది ఎంతమందికి కలిసి వద్ద ఎన్ని వస్తాయన్నది ఒకటి, రైతులకి ఇది మంచిదేనా? అమరావతి ప్రాంతం అభివృద్ధికో లేదంటే ఆ ప్రాంతం 29 గ్రామాలు ఉన్న రైతులకో రేపొద్దున్న ఇంత రేటు పలికింది అంటే వాళ్ళకున్న భూములు ఎంత కొంత ఉంటాయి, మంచిదేనా? ఉన్న రైతులకి లాభం లేదు, ఇది లాభం. లేని రైతులు ఏడుస్తారు, అమ్ముకున్న రైతులు ఇదివరకు అమ్ముకున్న రైతులు ఏడుస్తారు, ఉన్నటువంటి రైతులు సంతోషపడతారు. కానీ ఇప్పుడు రైతుల దగ్గర భూములు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నాయి. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళు 1200 గజాలు ఇస్తారు కదా, వాటి ఫ్లాట్ రేట్లు కూడా ఇప్పుడు దీంతో పోటీ పడి పెరగాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పటికే కొన్ని ఏదో ప్రైవేట్ ఫ్లాట్లే కడుతున్నారంటే వీళ్ళ 2-3 దాంట్లో ఇలాగే ఉంటే అప్పుడు ఒక ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుంది? ఇప్పుడు గుంటూరులో మనకి మామూలుగా ఒక 50 లక్షలు 60 లక్షలు ఉందని అనుకుందాం ఒక 2 BHK. అప్పుడు అమరావతి ప్రాంతంలో ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత అమ్ముకోవాలి? ఇప్పుడు విజయవాడ లో సింగినగర్ అవుట్స్కట్స్ లో కట్టినటువంటి ఒక సింగినగర్ నుంచి రామవరపాడు వచ్చే చోట మన వరదలప్పుడు చూసా, రామవరపాడు ఫ్లైఓవర్ కి యువతల పక్కనే ఉంది, అంటే లోపల కొద్ది కాకపోతే అక్కడ కూడా నీళ్లు పోయినాయి. 1-2 కోట్లట. ఆ రోజు చివరికి పాప ఆ లగ్జూరియస్ వాళ్ళు కూడా ట్రాక్టర్లో బయటికి రావాల్సి వచ్చింది. 2 కోట్లట అక్కడ విజయవాడ అవుట్స్కట్స్ లో. ఇక ఆ పెనమలూరు అటు ఏరియాల్లో కూడా విల్లా 2.5-3 కోట్లకి వెళ్ళినాయి. ఇప్పటికీ గుంటూరు అవుట్స్కట్స్ లో 1.5-2 కోట్ల రూపాయలకి విల్లాలు ఉన్నాయి అవుట్స్కట్స్ లో, ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్లాంటి. ఇప్పుడు అక్కడ కూడా పెరుగుతాయి. కాకపోతే నేను